ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగాముత్యాల బంజర్ పాఠశాల. ఈ పాఠశాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నవి. ఇదే పాఠశాలలో చదువుకొని 1958లో ప్రారంభించిన ఈ పాఠశాలలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లు మరియు ఏఎఫ్ఎస్లు కూడా చదువుకొని ఇక్కడి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళిన వారు ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రమోషన్లో ఇదే పాఠశాలలో చదువుకొని 9 మంది పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలకి ఉపాధ్యాయులుగా నియామకం జరిగింది. వారి గురించి ఈరోజు మనం ఎస్ఎన్ఆర్ మీడియా ద్వారా వీక్షించబోతున్నాం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగాముత్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకొని ఇదే పాఠశాలలో ఇటీవల కాలంలో జరిగిన ట్రాన్స్ఫర్ల వల్ల 9 మంది ఉపాధ్యాయులుగా ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇదే పాఠశాలలో చదువుకొని వారు ఇదే పాఠశాలలో పనిచేయడానికి ఈరోజు వచ్చారు. వారిలో కొందరిని ఈరోజు మనం వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చి ఉన్నాం. వారిని ఇప్పుడు మాట్లాడి మన మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. నమస్తే రామారావు గారు. మీరు ఇదే పాఠశాలలో చదువుకొని ఇదే పాఠశాలకి ఉపాధ్యాయులుగా వచ్చున్నారు. మీ యొక్క మన అభిప్రాయం తెలియజేస్తాం. నమస్కారం నరసింహ గారు. మాకు ఈ అవకాశం వస్తుందని మేము కళలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఇదే పాఠశాల నేను 82-83 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ఉన్నత చదువులు చదివి వివిధ చోట్ల పనిచేసుకుంటూ ఇటీవల నిర్వహించిన పదోన్నతుల్లో భాగంగా నేను ఈ బిఎంఎన్ఆర్ పాఠశాలకు, అంటే నేను చదువుకున్న పాఠశాలకు రావడం జరిగింది. ఈ పాఠశాల గత చరిత్ర ఎంతో ఘనంగా ఉంది. ఎంతోమంది పేద విద్యార్థులకు ఈ పాఠశాల చదివి ఉన్నతమైన స్థానాల్లోకి వచ్చారు. ఆనాడు మాకు చెప్పినటువంటి గురువులు ప్రధానోపాధ్యాయులు ఉన్నటువంటి శర్మ గారు కానీ, సాంబయ్య గారు, సాంబశివరావు గారు, నారాయణ రెడ్డి గారు మొదలైనటువంటి గురువులు ఈ పాఠశాలలో అంకితభావంతో పనిచేసి మా విద్యార్థులందరి యొక్క పురోభివృద్ధికి వాళ్ళు బాగా పాటుపడ్డారు. వాళ్ళు చేసినటువంటి ఆ అంకితభావంతో వాళ్ళు పనిచేసినటువంటి వాటి వల్లే మేము ఈరోజు ఈ ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి రాగలిగాం. ఈ పాఠశాలలో తిరిగి మేమందరం కూడా ప్రధానోపాధ్యాయులతో కలిసి సమిష్టిగా పనిచేసుకుంటూ మంచి ఫలితాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా ఇదే పాఠశాలలో చదువుకొని ఇదే పాఠశాలకు చేసిన చిత్తూరి భాస్కర్రావు గారు వారిని కూడా. నమస్కారం నరసింహరావు గారు. నమస్కారం నరసింహరావు గారు. నేను ఇదే పాఠశాలలో 83-84 10th క్లాస్ బ్యాచ్లో చదువుకున్నాను. ముందుగా నాకు ఈ పాఠశాలలో చదువు నేర్పిన గురువు గారులందరూ కూడా పాదాభివందనాలు. తర్వాత నాతో పాటు ఆ రోజున క్లాస్మేట్స్ అందరికి కూడా శుభాభినందనలు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యంగా కారణం ఏంటంటే నాకు ఈ చదువులమ్మ, ఈ కళా నిలయం, తర్వాత ఈ దేవాలయం లాంటిది ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ స్కూల్ లేకపోతే ఎంతమందికో ఒక జీవితాన్ని ప్రసాదించినటువంటి ఈ పాఠశాల ఇది. ఈ పాఠశాలలో మాకు ఆ రోజు కృష్ణశర్మ గారు, సాంబయ్య గారు, సాంబశివరావు గారు, నారాయణమూర్తి గారు, ఇంకా పురుషోత్తం గారు, యాడమ్ గారు, ఇంకా శాంతకుమారి మేడం గారు, సీతా మనోహరం మేడం గారు, ఇంకా ఎంతోమంది పేరున తెలుగు పండిట్ వెంకటేశ్వర గారు, కృష్ణమూర్తి గారు, ఇంకా ఎంతోమంది శాస్త్రి గారు, ఇంకా బేగం గారు, ఇంకెంతోమంది పాపం వాళ్ళ పేరున ఇంకా వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు, ఎంతోమంది వారి యొక్క పూర్తిగా అంకితభావంతో పనిచేసి ఈ పాఠశాలని మన జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా కృష్ణశర్మ గారి ఆధ్వర్యంలో మంచి పేరు తీసుకొచ్చి ఈ పాఠశాలని ముందుకు నడిపారు. మాకు ఆ రోజున కనుక ఇంత మంచి లేకపోతే ఈ స్థాయిలో ఈ పాఠశాల కానీ ఈ గ్రామీణ ప్రాంతంలో పూర్తిగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఎంతోమందికి అక్షర జ్ఞానం ప్రసాదించినటువంటి ఈ పాఠశాల, మేము కూడా అదే బాటలో మా గురువు గారు వారసత్వాన్ని తీసుకొని మేము కూడా ఈ పాఠశాలకి ఈ గ్రామీణ ప్రాంతానికి కూడా మేము కూడా సేవ చేస్తానని ప్రయత్నం చేస్తూ మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. మేడం, మీరు చదువుకునే రోజుల్లో పెనుబల్లి ఈ పాఠశాలకి జిల్లాలో 10 టాప్ 10 స్కూల్లో ఒకటి. అలాంటి రిజల్ట్ ఉన్న రోజుల్లో మీరు చదువుకున్నారు. అదే స్కూల్కి మీరు ఈరోజు వచ్చారు. మీ యొక్క ఇక్కడ హిందీ పండిట్గా ప్రమోషన్లో జాయిన్ అయ్యాను.
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇక్కడ చదువుకుని ఇక్కడికి ప్రమోషన్లో రావడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మా సార్లు అందరూ అప్పుడు మాకు మ్యాథ్స్ చెప్పిన నారాయణ రెడ్డి గారు, సాంబశివరావు గారు, సాంబయ్య గారు వాళ్ళందరూ మంచి డిసిప్లిన్తో చదివి చెప్పారు. అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అందుకే మేము ఈ స్థాయిలో ఉన్నామని సార్ వాళ్ళు ఎంత డిసిప్లిన్గా ఎంత బాగా చదువు చెప్పారో అదే స్థాయిలో చెప్పారో చెప్తామని చెప్పి ఆశిస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు మాధవి. మేము 8th నుంచి 10th వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నాం. లింగగూడెం స్వగ్రామం అనమాట. అక్కడ నుంచి అక్కడ 7th క్లాస్ వరకు ఉండడం వల్ల 8th నుంచి 10th క్లాస్ వరకు ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించడం జరిగింది. మాది 88-89 ఇయర్లో 10th క్లాస్ కంప్లీట్ అయింది. అప్పుడు పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారములు. తర్వాత అక్కడ ఆ టైంలో పనిచేసిన వాళ్ళు మాకు మ్యాథ్స్ చెప్పింది సత్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఇంగ్లీష్ బోధించింది హెడ్ మాస్టర్గా పనిచేసిన సాంబయ్య గారు, తర్వాత బోస్ గారు, సాంబశివరావు గారు, సత్యనారాయణ రెడ్డి గారు మ్యాథ్స్ చెప్పారు. తర్వాత రాఘవరావు గారు, విజయలక్ష్మి మేడం గారు, బేగం మేడం గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా మాకు పాఠాలు బోధించడం జరిగింది. అదేవిధంగా మేము చదువుకునే రోజుల్లో మాకు గేమ్స్ కూడా చాలా బాగా నేర్పించేవాళ్ళు. దాన్ని రాజు గారని స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు ఆ సారు. రాకపోతే నిజంగా ఖాళీ ఉన్నప్పుడల్లా గ్రౌండ్లోకి తీసుకెళ్ళి గేమ్స్ విషయాలు మాత్రం చాలా శ్రద్ధగా మాకు నేర్పించేవాళ్ళు. ఇక్కడ నుంచే జోన్లలో వెళ్ళడం, అక్కడ గెలవడం, తర్వాత డిస్టిక్ లెవెల్ కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆ విధంగా అన్ని విధాలుగా మాకు విద్యాబుద్ధులతో పాటుగా ఈ విషయాల్లో కూడా, అంటే గేమ్స్ అట్లాంటి విషయాల్లో కూడా మాకు మంచిగా కోఆపరేట్ చేయడం, మంచిగా చెప్పడం అనేది జరిగిందనమాట. ఆ విధంగా వాళ్ళు రామచంద్ర గారు తెలుగు, నిజంగా సాంబయ్య గారు, రామచంద్ర గారు వాళ్ళు చెప్పిన గ్రామర్ మాకు ఇప్పటివరకు కూడా బాగా గుర్తుంది. తర్వాత మ్యాథ్స్, కెమిస్ట్రీ అనే బేస్ అనేది మాకు అప్పట్లో సత్యనారాయణ రెడ్డి గారు, బోస్ గారు చెప్పడం వల్ల. ముందుగా ఎస్ఎన్ఆర్ మీడియా వారికి, నరసరావు గారికి నమస్కారం. నా పేరు బండి రాము. ఈ పాఠశాలకి ఫిజికల్ డైరెక్టర్గా రావడం జరిగింది. నేను 93-94లో ఇక్కడ 10th క్లాస్ పూర్తి చేయడం జరిగింది. అప్పుడు మాకు ప్రధాన ఉపాధ్యాయులు వారిగా శర్మ గారు ఉండడం జరిగింది. తెలుగు రామచంద్రరావు గారు, హిందీ ఆచార్య గారు, ఇంగ్లీష్ కేవీఎన్చారి గారు, మ్యాథ్స్ గోపాలకృష్ణమూర్తి గారు, ఫిజిక్స్ కూడా గోపాలకృష్ణమూర్తి గారే చెప్పారు. సత్యనారాయణ రెడ్డి గారు కూడా చెప్పేవాడు. ఇంగ్లీషు విజయలక్ష్మి మేడం గారు కూడా చెప్పేవారు. అలాగే సోషల్ వచ్చేసి విజయలక్ష్మి మేడం గారు చెప్పడం జరిగింది మాకు. బోస్ గారు సైన్స్ చెప్పడం జరిగింది, బయాలజికల్ సైన్స్. వారు చాలా సమయస్ఫూర్తిగా పాఠశాలకి రావడం అనేది జరిగేది. చాలా క్రమశిక్షణతో మా అందరికి కూడా విద్యాబుద్ధులు నేర్పేవారు. ఏదన్నా దండన జరిగినా కానీ పేరెంట్స్ కూడా దాన్ని పట్టించుకునేవారు కాదు. వాళ్ళని ప్రోత్సహించినట్టుగానే మాట్లాడుతుండేవారు ఉపాధ్యాయుల్ని. మాకు ముఖ్యంగా క్రీడలకి రాజుగారు ఈ యొక్క పాఠశాల గ్రౌండ్ని నుంచి అనేక మంది విద్యార్థుల్ని నేషనల్ స్థాయి వరకు కూడా క్రీడలకు పంపించడం జరిగింది. నేను 3 times స్టేట్ లెవెల్, నేషనల్కి ఒకసారి పార్టిసిపేషన్ చేయడం జరిగింది సార్ ఆధ్వర్యంలో. ఆ విధంగా స్ఫూర్తి తీసుకొని నేను క్రీడల పట్ల ఆసక్తి ఉండి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఈ పాఠశాల నుంచి అనేక మంది అనేక రంగాల్లో ఉండటం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, ఐఏఎస్ ఏంటి, ఐఆర్ఎస్ ఏంటి, అనేక విభాగాలు ఉండటం జరిగింది. ఇది 1958లో ఈ పాఠశాల ప్రారంభమైంది ఇక్కడ. తర్వాత 2008లో స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో 1958 నుంచి 2008 వరకు చదివి బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి చాలా పండగ వాతావరణాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ యొక్క పాఠశాలకి అనేక మంది స్థానికులు కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ సీనియర్లు బీజేపీ ట్రస్ట్, స్నేహ చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా ఇక్కడ లైబ్రరీ, పేద విద్యార్థులకి అనేక రకాలైనటువంటి పుస్తకాలు, ల్యాప్టాప్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ పూర్వ విద్యార్థులు పోసా అనే ఒక ప్రోగ్రెసివ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఏర్పడి
ఇక్కడ ఈ పాఠశాల అభివృద్ధికి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది, సైకిల్ స్టాండ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా మా పాఠశాలకు కొరత క్రీడా ప్రాంగణం అయితే ఉన్నది, కానీ ఇది వర్షం వస్తే చెరువును తరిపించే స్థితిలో ఉంది. దీనికి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఒక సివిల్ ఇంజనీర్ గారిని పట్టుకొని ఒక ప్లానింగ్ చేసి వాటర్ నిలవకుండా ఉంటే ఇక్కడ నుంచి నా గురువు గారు తయారు చేసినట్టునే విద్యార్థులను తయారు చేసి క్రమశిక్షణగా ఒక స్థాయికి పంపించాలన్న ఉద్దేశంతో నేను ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఈ పాఠశాలలోనే నేను తిరిగి ఆడుకున్న కాడే నా విద్యార్థులు మళ్ళీ ఆడించుకుంటూ చూసుకుంటూ ఉండటానికి అవకాశం దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వాసు వెంకటేశ్వరరావు. నేను రామచంద్రరావు నుంచి ఇక్కడ చదువుకోవడానికి 1988, 89లో ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆ రోజులల్లో పాఠశాలలో జాయిన్ అవ్వడం నా యొక్క అదృష్టంగా భావించి స్కూల్లో చదవటం అంటే నాకు గొప్పదనం ఉంటుంది. అది ఈరోజు నేను ఉపాధ్యాయునిగా ఈ స్కూల్లో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇది పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యంగా భావిస్తూ ఈ పాఠశాలలో మహాత్ములు గురువర్యులు అయినటువంటి ఈ పుణ్యనేల మీద తిరిగడిగిన వాళ్ళ యొక్క ప్రదేశంలో నేను ఈరోజు బోధన చేయడం అంటే గొప్ప వరంగా భావిస్తున్నాను. మేడమ్స్, సార్లు, నాకంటే సీనియర్లు వాళ్ళు చెప్పినటువంటి గురువర్యులైనటువంటి పేర్లు నేడు నేను అప్పుడు ఆనాడు నేను చదువుకున్నటువంటి రోజుల్లో కూడా వాళ్ళు కొంతమంది ఉండటం జరిగిందనమాట. గొప్ప గురువులు శర్మ గారు హెడ్ మాస్టర్ గారు, తర్వాత మరియు సాంబశివరావు గారు, విజయలక్ష్మి మేడం గారు, బోసు గారు, అచ్యుతరావు గారు, రామచంద్రరావు గారు, సత్యనారాయణ రెడ్డి గారు, రాజు గారు, ఇంకా చాలామంది ఉపాధ్యాయులు ఈ యొక్క పాఠశాలలో మాకు బోధన చేయడం జరిగింది. మేము ఈ స్థితిలో ఉంటానికి కారణం ఏంటంటే వారు చెప్పిన మాట శిరసావహిస్తూ వారి యొక్క అడుగుదాడుల్లో వాళ్ళు శిక్షించిన చిన్నగా మేము అది మా భవిష్యత్తుకు ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతోనే దాన్ని స్వీకరించి మేము ఉండటం వల్ల ఈ స్థితిలో ఉన్నాం. నేడు నేను చెప్పేటువంటి విద్యార్థులకు సందేశం ఏంటంటే ఉపాధ్యాయులు మీ బాగు కోసం ఏదైనా వాళ్ళు చెప్పడం కోసం మీకు ఏదైనా కానీ కొద్దిగా చిన్నగా దండించినా కానీ దాన్ని తప్పుగా భావించకుండా దాన్ని స్వీకరించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని నేడు విద్యా వ్యవస్థల పిల్లలు తప్పుదావ పడుతున్నారు. వాళ్ళంతా కూడా మంచిగా గురువుల మాట విని మా స్థితిలో అంటే మాకంటే గొప్ప స్థితిలో కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ పాఠశాలలో చదివినటువంటి ఎందరో విద్యార్థులు మాకంటే ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించారు. ఆ విధంగా గవర్నమెంట్ స్కూల్ అనేది తీసిపోదని ఈ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నత శిఖరాలు అధిరోహించారు. కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ స్కూల్ని తక్కువ చూడకుండా అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. దశంగారి మీడియా ప్రతినిధులు దసరాకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వందనం. నేను ఇక్కడ హిందీ సబ్జెక్టు బోధిస్తూ ఉన్నాను. ముందుగా నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మీడియాలో చెప్తూ మీకు మాట్లాడుతున్నానంటే నా రోమాలు మరి నిక్కర పొడుస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఇది నేను ఈ స్కూల్లో చదువుకొని ఈ నేల మీద ఆడుకొని మరి ఈ పాఠశాలలో పనిచేస్తున్నానంటే నా యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే నా ఉపాధ్యాయులు ఎంతో క్రమశిక్షణతో నాకు విద్యను బోధించి మరి నన్ను ఈ బాటలేసినటువంటి ఈ పాఠశాలలో మరి నేను ఉపాధ్యాయుడిగా పనిచేయడం అనేది నా అదృష్టంగా మరొకసారి నేను భావిస్తున్నానని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు ఈ పాఠశాలలో నేను 8th, 9th, 10th క్లాస్ వరకు మరి ఇక్కడే ఉండి ఈ పాఠశాలలో చదువుతూ మరి బీసీ హాస్టల్లో నాకు సీట్ రావడం జరిగింది. ఆ రోజుల్లో నేను ఆ బీసీ హాస్టల్లోనే చదువుకొని ఉంటూ ఈ పాఠశాలకు వచ్చినప్పుడు మా హెడ్ మాస్టర్ గారు అయినటువంటి సాంబయ్య గారు ఉండేటటువంటి వాళ్ళు. సాంబయ్య చారు చాలా స్ట్రిక్ట్ అన్నమాట. అంటే నేను అందరూ శర్మ గారు అని అంటారు. నాకంటే సాంబయ్య గారి కంటే ముందే శర్మ గారు చేసి వెళ్ళిపోవడం జరిగింది. నాకు సాంబయ్య గారు రావడం జరిగింది. మరి అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ కూడా సాంబయ్య గారు అనేది సరే వార్డెన్ సార్ ఆయన ఆదరణ అనేది నాకు చాలా బాగా వచ్చింది. మరి ఆయన ఫీడింగ్ నాకు బాగా తీసుకునవడం జరిగింది. నేను 10th క్లాసు మరి 87, 88 సంవత్సరాలు నేను చదువుకోవడం జరిగింది. ఇది నేను సెకండ్ టైం ఇక్కడ రావడం. ఫస్ట్ టైము 2008 నుంచి 18 వరకు మరి మేడం గారు చెప్పినట్టు నాకు సెకండ్ టైం వచ్చింది. 8 నుంచి 18 వరకు నేను చేశాను.
మళ్ళీ తిరిగి నేను ఈ స్కూల్కి వస్తానో లేదని చెప్పేసి అనుకోవడం కూడా జరిగింది. నా అదృష్టం కొద్దీ మళ్ళీ ఈ పాఠశాలలో వచ్చినందుకు నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పేసి మరి ఎప్పుడు అనుకునేటటువంటి వాడిని. నేను పక్కనే యూపీఎస్ భీమంజీర్ అక్కడ స్కూల్లో నేను పనిచేస్తున్నప్పుడు రోజు ఇదే రూట్లో పోతూ అనుకునేటటువంటి వాడిని. ఏమని ఈ స్కూల్లో నేను ఎప్పుడు చేస్తానా నేను ఎప్పుడు వర్క్ చేస్తానా అని చెప్పేసి నా అదృష్టం కొద్దీ మరి 2008లో సక్సెస్ పాఠశాలగా చేయడం జరిగింది. ఆ టైంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను చేయాల్సినటువంటి కృషి మరి చాలా ఉంది. నేను యాక్చువల్గా ఏంటంటే నేను బోధించే సబ్జెక్ట్ హిందీ కాబట్టి నాకు అప్పుడు బేగం మేడం గారు ఉండేటటువంటి వాళ్ళు. మేడం గారు చెప్పేది నాకు ఎందుకంటే నేను 7th క్లాసులో 6th క్లాసులో కనీసం హిందీ అక్షరాలు కూడా నేర్చుకొని రాకపోవడం వల్ల నాకు ఇక్కడ ఇబ్బందికరంగా ఉండి కేవలం నేను హిందీ సబ్జెక్టులోనే నేను ఫెయిల్ అవ్వడం జరిగింది ఈ స్కూల్లోనే. మళ్ళీ నేను తిరిగి ఇది అసలు ఏంటి అని చెప్పేసి నేను ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడం జరిగింది. మిగతా పనులు కూడా చేసుకోవడం జరిగింది, వ్యవసాయ పనులు, కూలి పనులు అన్నీ. ఎందుకనంటే నా ఫ్యామిలీ పూర్తిగా పూర్ ఫ్యామిలీ. నాకు అసలు ఏమీ ఉండేది కూడా కాదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయోమయంగా ఉండేటటువంటి వాడిని. 10th క్లాస్ కూడా అంటే నాకు అర్థమైంది. ఇప్పుడటువంటి స్టూడెంట్స్ నేను చూస్తూ ఉంటే నేను ఒక పిల్లవాడికి నేను అలా ఉంటే నేను ఎలా ఉండేవాడిని అని చెప్పేసి ఎప్పుడూ ఊహించుకుంటూ నేను అదే విధంగా ఆ లోతట్టు పిల్లవాడు ఏమైతే గ్రహించగలుగుతాడో అదే రీతిలో నేను బోధనం చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు నేను చేసినటువంటి ఈ పాఠశాలలో అన్నిటికి కూడా 100% నేను ఎన్ని సంవత్సరాలు చేశానో అన్ని సంవత్సరాలు కూడా 100% రిజల్ట్ తీసుకొచ్చాను. అదే నమ్మకంతో మళ్ళీ మళ్ళీ నాకు వచ్చింది. ఇంకా నేను 8 సంవత్సరాలు చేస్తాను కాబట్టి అదే తరహాలో నేను 10/10 ఒక 10, 20, 40 కూడా కొట్టేయాలని చెప్పేసి ఆశతోటి ఏదైతే పూర్ ఫ్యామిలీ పిల్లలు ఉన్నారో నా స్థితిగతులు ఎలా ఉన్నాయో నేను అలా ఊహించుకొని ఆ పిల్లల్ని అభివృద్ధిలో పందాలో తీసుకురావాలని చెప్పేసి నా ఆకాంక్ష ఉంది. అట్లనే నా యొక్క ఉపాధ్యాయులు, నా యొక్క గురువులు చెప్పినటువంటి విషయాలన్నీ నాకు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. అట్లాంటి గుర్తుకొచ్చినప్పుడల్లా నేను ఒక స్టూడెంట్గానే భావించుకుంటూ విద్యార్థులు భోజనం జరుగుతూ ఉంటుంది. నేను అలానే చేస్తూ ఉంటా. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మన మీడియా ఛానల్ నర్సరావు గారికి ప్రత్యేకమైన నమస్కారం. మేము ఇక్కడ ఈ పెనుబల్లి మండలం, పెనుబల్లి గ్రామ నివాసులు కొంతమంది, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కొందరం ఇదే పాఠశాలలో తెలుగు మీడియంలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నాం. ఇక్కడ ఈ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఇదే పాఠశాలలో ఉపాధ్యాయులకు వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులు ఈ రోజున ఈ పాఠశాలలో ఇప్పుడు 9 మంది ఉన్నారు. అందరూ కూడా ఈ పాఠశాలలో తెలుగు మీడియంలో విద్య అభ్యసించినటువంటి వారే. ఆ రోజుల్లో మాకు ఆంగ్ల మాధ్యమం లేదు. అయినా సరే మాకు ప్రైవేట్ పాఠశాలలో ఏమీ లేనప్పటికీ కూడా నేను చదువుకున్న రోజుల్లో అక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు శర్మ గారు, విజయలక్ష్మి గారు, నారాయణ రెడ్డి గారు, సాంబయ్య గారు, సాంబశివరావు గారు లాంటి ఉద్దండ పండితులు ఎంతోమంది వారు క్రమశిక్షణకి మారుపేరు. అంతేవిధంగా చాలా ప్రతిభ కలిగినటువంటి ఉపాధ్యాయులు. వారు ఎంతో నిబద్ధతతో పనిచేసి పాఠశాల అభివృద్ధిలో ఎంతో కీలకంగా పనిచేసి ఈ పాఠశాలని జిల్లా స్థాయిలోనే గొప్ప స్థానంలో ఉంచగలిగారు. వారి యొక్క మార్గదర్శనం, క్రమశిక్షణ, వారు నిర్దేశించినటువంటి ప్రమాణాల మూలంగానే మేము ఈ రోజున ఈ స్థాయికి రాగలిగాం. మరి ఈ పాఠశాలని మేము కూడా తిరిగి ఈ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కారణంగా ఈ పాఠశాలని వారి ప్రేరణతోని